ఇలాంటి ఐడియాస్ బయట ఎందుకు ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ తో తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. మనకు బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి బాక్సెస్ లో వస్తూ ఉంటాయి కదండి. దీన్ని డస్ట్బిన్స్ లో పడేయకుండా ఇలా కూడా అందంగా చేసేయచ్చు. ఈ విధంగా ఒక అట్ట ముక్క తీసుకున్నాను. అట్ట మీద ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. రౌండ్ షేప్ లో అయితే లైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. 5 పీసెస్ ని విధంగా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత ఒక వుడెన్ స్పూన్ తీసుకున్నాను. ఈ విధంగా కేవలం స్టిక్ మాత్రం సెపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రౌండ్ షేప్ తీసుకునే విధంగా ఈ స్టిక్ ని అయితే సెట్ చేసుకుంటున్నాను. లోపలికైతే అది రాకుండా బయటకి ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. టోటల్ గా ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ తీసుకొని సైడ్స్ లో అయితే ఈ విధంగా నేను ఈ పీసెస్ ని అంటించుకుంటున్నాను. ఈ విధంగా సైడ్ లో 2 పీసెస్ ని మరొక సైడ్ లో అయితే 2 పీసెస్ ని విధంగా ఎడ్జెస్ లో అంటించుకోవాలి. టోటల్ గా ఈ విధంగా డ్రై చేసుకున్న తర్వాత ఫ్రంట్ లో అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టిక్ ని అయితే అర్ధానికి కట్ చేసుకొని దీని అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. దీనికైతే నేను బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. టోటల్ మొత్తానికి మీకు కావాలంటే కాంబినేషన్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బాగా డ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను సిల్వర్ లేస్ తీసుకున్నాను. మీ దగ్గర లేస్ లేకపోయినా ఏదైనా వైట్ పాయింట్ సహాయంతో కూడా ఈ విధంగా డాట్స్ కానీ లేదా ఏదైనా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అద్దాలు కూడా సెట్ చేసుకున్నాను. ఈ విధంగా చిట్టి వినాయకుడు ప్లాస్టిక్ మొక్కలు అయితే సెట్ చేసుకున్నానండి. చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ట్రెడిషనల్ గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.